హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రమ్య ఒక విధేయత గల బాధ్యతాయుతమైన అమ్మాయి. ఒకరోజు టీచర్ విద్యార్థులకు చెప్పారు. ఏం చెప్పారంటే, మనం పిక్నిక్కి వెళ్తున్నాం, రమ్య మానిటర్గా ఉంటుంది, ఎవరు బస్సు కిటికీలోంచి బయటకు చేతులు లేదా తల పెట్టకూడదు, అలాగే ఎవరు తప్పిపోకూడదు అని చెప్పింది. రమ్య దానికి సరే మేడం అని సమాధానం చెప్పింది. పిక్నిక్ తర్వాత పిల్లలందరూ బస్సులో ఎక్కారు. అప్పుడు రమ్య బస్సు కిటికీలోంచి బస్సులోకి చూడడం టీచర్ గమనించారు. అప్పుడు టీచర్ అన్నారనమాట, రమ్య, నువ్వు బాధ్యతాయుతమైన అమ్మాయి అనుకున్నాను అని అన్నారు. అందుకు రమ్య, అందరూ ఉన్నారా లేక ఎవరైనా తప్పిపోయారా అని చూస్తున్నాను అని చెప్పింది. అప్పుడు టీచర్ రమ్యను మెచ్చుకొని స్వీట్స్ బహుమానంగా ఇచ్చారు. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ రమ్య ఒక విధేయత గల బాధ్యతాయుతమైన అమ్మాయి. ఓకే, రమ్య ఒక అమ్మాయి అని రాయాలి ఇక్కడ. అంటే మనం ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలుపుతున్నాం కాబట్టి బీ ఫామ్ యూజ్ చేయాలి. అంటే రమ్య ఈజ్ ఏ గర్ల్ అని రాసాం. ఈ అమ్మాయి ఎవరంట? ఒక విధేయత గల బాధ్యతాయుతమైన అమ్మాయి. కాబట్టి విధేయత గల అంటే ఒబిడియంట్ అనమాట. అంటే రమ్య ఈజ్ యాన్ ఒబిడియంట్. ఓకే, యాన్ ఒబిడియంట్ అండ్ బాధ్యతాయుతమైన అమ్మాయి అండ్ ఏ రెస్పాన్సిబుల్. ఓకే, బాధ్యతాయుతం అంటే రెస్పాన్సిబుల్. ఓకే, గర్ల్. రమ్య ఈజ్ అన్ ఒబిడియంట్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ గర్ల్. తర్వాత ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు టీచర్ విద్యార్థులకు చెప్పారు. ఓకే, టీచర్ విద్యార్థులకు చెప్పారు అంటే టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్. ఏం చెప్పారు? మనం పిక్నిక్కి వెళ్తున్నాం. ఓకే, ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్లో రాస్తే మనం పిక్నిక్కి వెళ్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు ఏ పిక్నిక్. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ అనమాట. ఇక్కడ టు అనేది మనం యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఏదన్నా ప్లేస్కి వెళ్తున్నాం అన్నప్పుడు మనం టు అనేది యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పిక్నిక్ అనేది ఒక ప్లేస్ కాదు, ఏదో ఒక ప్లేస్కి పిక్నిక్గా వెళ్తాం మనం. కాబట్టి ఇక్కడ మనం టు అనేది యూజ్ చేయకూడదు. ఓకే, వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ అని రాయాలి ఇక్కడ. ఓకే, తర్వాత రమ్య మానిటర్గా ఉంటుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో ఉంటుంది. ఇంకా పిక్నిక్కి వెళ్తే అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో బీ ఫామ్ అంటే విల్ బీని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే రమ్య విల్ బీ ఏ మానిటర్. ఓకే, రమ్య విల్ బీ ఏ మానిటర్. రమ్య మానిటర్గా ఉంటుంది. తర్వాత ఎవ్వరూ బస్సు కిటికీలోంచి బయటకు చేతులు లేదా తల పెట్టకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఎవ్వరు పెట్టకూడదు. ఏదైనా ఒక పని జరగకూడదు అంటున్నామంటే మనం షుడ్ నాట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎవరు పెట్టకూడదు. ఇక్కడ ఎవరు అంటే నో వన్ యూజ్ చేయాలి మనం ఇక్కడ. కాబట్టి మళ్ళీ నెగిటివ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదే నెగిటివ్. నో వన్ అనేది నెగిటివ్. అంటే నో వన్ షుడ్ పుట్ అంటే ఎవరు పెట్టకూడదు అని అర్థం అంట. ఏంటివి? చేతులు లేదా తల. ఓకే, నో వన్ షుడ్ పుట్ దేర్ హ్యాండ్స్ ఆర్ లేదా అంటున్నాం కాబట్టి హెడ్, తల. కిటికీలోంచి బయటకు అంటున్నాం. కిటికీలోంచి బయటకు అంటే అవుట్ ఆఫ్ ద బస్ విండో. బస్ కిటికీలోంచి అంటున్నాం కాబట్టి. ఓకే, నో వన్ షుడ్ పుట్ దేర్ హ్యాండ్స్ ఆర్ హెడ్ అవుట్ ఆఫ్ ద బస్. తర్వాత అలాగే అని ఉంది. అలాగే అంటే ఆల్సో, అలాగే
ఎవరు తప్పిపోకూడదు. ఇక్కడ తప్పిపోవడం అంటే గో మిస్సింగ్ అంటే తప్పిపోవడం. తప్పిపోకూడదు ఇక్కడ కూడా మనం షుడ్ నాట్ యూస్ చేయాలి. ఎవరు నెగిటివ్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ నో వన్, కాబట్టి మళ్ళీ నెగిటివ్ రాసిన అవసరం లేదు. అంటే నో వన్ షుడ్ గో మిస్సింగ్, ఎవరు తప్పిపోకూడదు అని టీచర్ చెప్పారనమాట. తర్వాత దానికి రమ్య అంటుంది, ఏమంటుంది? రమ్య సరే మేడం అంటుంది. అంటే ఓకే ఓకే మేడం ఓకే అని సమాధానం చెప్పింది. అంటే సమాధానం చెప్పడం అంటే రిప్లైడ్. ఓకే, సమాధానం చెప్పింది. ఈ రిప్లైడ్ ఇక్కడ రాసినా ఏం లేదు, లేదా కట్ చేసి మనం రమ్య రిప్లైడ్ అని ఈ విధంగా రాసుకున్నా సరే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ చూస్తే చూడండి, పిక్నిక్ తర్వాత పిల్లలందరూ బస్సులో ఎక్కారు. పిక్నిక్ తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ ద పిక్నిక్, పిక్నిక్ తర్వాత పిల్లలందరూ బస్సులో ఎక్కారు. ఇక్కడ గెట్ ఆన్ అంటే బస్సులో ఎక్కడం, ఎక్కారు కాబట్టి గాట్ ఆన్. పిల్లలందరూ అంటే ఆల్ ద చిల్డ్రన్, లేకపోతే ఆల్ ద స్టూడెంట్స్ అన్నా సరే ఓకే ఇక్కడ. ఓకే, ఆల్ ద స్టూడెంట్స్ గాట్ ఆన్ ద బస్, పిల్లలందరూ బస్సులో ఎక్కారు. అప్పుడు దెన్ బస్సు కిటికీలోంచి బస్సులోకి చూడటం టీచర్ రమ్యని గమనించారు. ఫస్ట్ ఇది రద్దు, టీచర్ రమ్యని గమనించారు అనేది. ఇక్కడ గమనించడం అంటే నోటీస్ చేయడం అనమాట. అంటే టీచర్ నోటీస్డ్ రమ్య. ఏం నోటీస్ చేసిందంటే చూడటం, అంటే ఇక్కడ లుకింగ్, చూడటం. ఓకే, బస్సు కిటికీలోంచి బస్సులోనికి చూస్తుంది. అంటే ఇక్కడ ఇంటూ ద బస్ అనమాట. ఓకే, ఇంటూ ద బస్. ఓకే, ఇంటూ ద బస్ ఎలా చూస్తుంది? బస్సు కిటికీలోంచి అంటే కిటికీ ద్వారా చూస్తుందని రాయాలి మనం. ఓకే, టీచర్ నోటీస్డ్ రమ్య లుకింగ్ ఇన్ టు ద బస్ త్రూ ద బస్ విండో. బస్ కిటికీ ద్వారా బస్సులోకి చూడటం టీచర్ రమ్యని గమనించారు. ఇదనమాట. చూసి ఏముంటుందంటే టీచర్, ఇక్కడ టీచర్ చెప్తుంది, ఏం చెప్తుందంటే టీచర్ రమ్య నువ్వు బాధ్యతాయుతమైన అమ్మాయి అనుకున్నాను అనమాట. అంటే నేను అనుకున్నాను అని చెప్తుంది అనమాట. అంటే ఐ థాట్, నేను అనుకున్నాను ఏమని? నువ్వు బాధ్యతాయుతమైన అమ్మాయి అని. అంటే ఐ థాట్ యు వర్ ఏ రెస్పాన్సిబుల్ గర్ల్. ఐ థాట్ యు వర్ ఏ రెస్పాన్సిబుల్ గర్ల్. నువ్వు ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి అని చెప్పింది అనమాట. చెప్పింది అని ఉంది కాబట్టి మనం సెడ్ అనేది ఇక్కడ టీచర్తో పాటు రాద్దాం. టీచర్ సెడ్. అందుకు రమ్య అంటుందన్నమాట. అందుకు రమ్య అంటుంది. అంటే రమ్య సెడ్, రమ్య అంటుంది ఏమని? అందరూ ఉన్నారా లేక ఎవరైనా తప్పిపోయారా అని చూస్తున్నాను అనమాట. అంటే ఐ యామ్ లుకింగ్, చూస్తున్నాను. ఐ యామ్ లుకింగ్. ఇక్కడ లుకింగ్ కంటే అక్కడ ఏంది, ఇక్కడ అందరూ ఉన్నారా లేదా ఎవరైనా తప్పిపోయారని చెక్ చేస్తుంది అని రాస్తుంటే బాగుంటుంది. కాబట్టి లుకింగ్ ప్లేస్లో మనం చెకింగ్ అని రాద్దాం. ఓకే, ఐ యామ్ చెకింగ్. ఉన్నారా ఎవరైనా తప్పిపోయారా, ఈ విధంగా వెళ్ళారా లేదా, వచ్చారా లేదా, తిన్నారా లేదా, ఇలాంటివి చెప్పాల్సిన మనం వెదర్ ఆర్ అనే స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా అందరూ ఉన్నారా లేక ఎవరైనా తప్పిపోయారా అంటే వెదర్ ఆర్ అనే స్ట్రక్చర్ని యూస్ చేద్దాం. అంటే ఐ యామ్ చెకింగ్ వెదర్ ఓకే ఎవ్రీ వన్ ఈజ్ హియర్. అంటే అందరూ ఇక్కడ ఉన్నారా, ఆర్ అంటే లేక ఎవరైనా తప్పిపోయారా అంటే ఎనీ వన్ ఈజ్ మిస్సింగ్. ఓకే, ఇది అనమాట ఇక్కడ స్ట్రక్చర్. ఓకే, రమ్య సెడ్, రమ్య చెప్పింది ఏమనంటే ఐ ఆమ్ చెకింగ్ వెదర్ ఎవ్రీ వన్ ఈజ్ హియర్ ఆర్ ఎనీ వన్ ఈజ్ మిస్సింగ్. ఇది అనమాట. అప్పుడు అంటే దెన్, అప్పుడు టీచర్ రమ్యని మెచ్చుకొని స్వీట్స్ బహుమానంగా ఇచ్చింది. అంటే టీచర్ మెచ్చుకుంది ఫస్ట్. ఇక్కడ మెచ్చుకోవడం అంటే అప్రిషియేట్ చేయడం అనమాట. అంటే దెన్ టీచర్ అప్రిషియేటెడ్ రమ్య, టీచర్ రమ్యను మెచ్చుకుంది. అండ్ ఏం చేసింది? ఇచ్చింది అనమాట. అంటే ఇచ్చారంటే గేవ్. ఏమి ఇచ్చారు? హర్, ఆమెకు అనమాట. ఏమి ఇచ్చారు? స్వీట్స్. అంటే గేవ్ హర్ స్వీట్స్ బహుమానంగా, అంటే యాజ్ ఏ గిఫ్ట్.
దీన్నే మనం గిఫ్ట్ అని అనాల్సిన ప్రతిసారి రివార్డ్ అన్నా సరే ఓకే, సేమ్ మీనింగ్. ఓకే, ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ రమ్య ఈజ్ యాన్ ఒబీడియంట్ అండ్ రెస్పాన్సిబుల్ గర్ల్ అంటే రమ్య ఒక విధేయత కలిగిన మరియు బాధ్యతాయుతమైన అమ్మాయి. వన్ డే, ఒకరోజు టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్, టీచర్ విద్యార్థులకు చెప్పారు. ఏం చెప్పారంటే వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఆర్ మిస్ అయింది, అది రాద్దాం ఇక్కడ. ఓకే, యా, వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్, మనం పిక్నిక్ వెళ్తున్నాము. రమ్య విల్ బీ ఏ మానిటర్, రమ్య మీ అందరికి కూడా మానిటర్గా ఉంటుంది. నో వన్ షుడ్ పుట్ దేర్ హ్యాండ్స్ ఆర్ హెడ్ అవుట్ ఆఫ్ ద బస్ విండో అంటే బస్ కిటికీలోంచి బయటకు ఎవరు కూడా చేతులు మరియు తల పెట్టకూడదు. ఆల్సో అలాగే నో వన్ షుడ్ గో మిస్సింగ్, ఎవరు తప్పిపోకూడదు అని టీచర్ చెప్పింది. రమ్య రిప్లైడ్, రమ్య సమాధానం ఇచ్చింది దానికి. ఏమని? ఓకే మేడం అని రిప్లై ఇచ్చింది. తర్వాత ఆఫ్టర్ ద పిక్నిక్, పిక్నిక్ తర్వాత ఆల్ ద స్టూడెంట్స్ గాట్ ఆన్ ద బస్ అంటే విద్యార్థులంతా కూడా బస్ ఎక్కారు. దెన్ అప్పుడు టీచర్ నోటీస్డ్ రమ్య, టీచర్ రమ్యని నోటీస్ చేసింది. లుకింగ్ ఇన్ టు ద బస్ అంటే బస్లోకి చూడటం నోటీస్ చేసింది. త్రూ ద విండో, త్రూ ద బస్ విండో అంటే బస్ విండో ద్వారా బస్సులోకి చూడటాన్ని టీచర్ సెడ్, టీచర్ చెప్పింది. ఏం చెప్పింది? ఐ థాట్ యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ గర్ల్, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ అంటే ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి అని నేను అనుకున్నాను అని టీచర్ చెప్పింది. దానికి రమ్య సెడ్ అంటే రమ్య చెప్తుంది ఏమనంటే ఐ ఆమ్ చెకింగ్ వెదర్ ఎవ్రీ వన్ ఈజ్ హియర్ ఆర్ ఎనీ వన్ ఈజ్ మిస్సింగ్, అందరూ బస్సులో ఉన్నారా లేక ఎవరైనా తప్పిపోయారా అని నేను చెక్ చేస్తున్నాను అని రమ్య చెప్పింది. దెన్ అప్పుడు టీచర్ అప్రిషియేటెడ్ రమ్య, టీచర్ రమ్యని మెచ్చుకుంది. అండ్ మరియు గేవ్ హర్ స్వీట్స్, ఆమెకు స్వీట్స్ ఇచ్చింది. యాజ్ ఎ రివార్డ్ అంటే బహుమతిగా అని అర్థం అనమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.